విజయవాడలోని డీజీపీ ఆఫీసులో సోమవారం జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్తో సహా మొత్తం 9 మంది కీలక మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయంతో ఏపీ పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా ఈ లొంగుబాటును ఆయన అభివర్ణించారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్లో అత్యంత కీలకమైన వ్యక్తి చెల్లూరి నారాయణరావు. ఈయన 3.5 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. హిడ్మా దళంలో ముఖ్యుడిగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఈయనపై 25 లక్షల రూపాయల భారీ రివార్డు ఉంది. నారాయణరావుతో పాటు మరికొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మార్చి 31 లోపు మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగినట్టు చెప్పారు. గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో భాగంగా కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మావోయిస్టుల కుట్రలను భగ్నం చేశామన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది నక్సల్స్ మృతి చెందగా 50 మంది దళ సభ్యులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 106 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ప్రకటించారు. మొత్తం 120కి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారు జనజీవన స్రవింతలో కలిసి గౌరవంగా బతకాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలోని డీజీపీ ఆఫీసులో సోమవారం జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్తో సహా మొత్తం 9 మంది కీలక మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయంతో ఏపీ పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా ఈ లొంగుబాటును ఆయన అభివర్ణించారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్లో అత్యంత కీలకమైన వ్యక్తి చెల్లూరి నారాయణరావు. ఈయన 3.5 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. హిడ్మా దళంలో ముఖ్యుడిగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఈయనపై 25 లక్షల రూపాయల భారీ రివార్డు ఉంది. నారాయణరావుతో పాటు మరికొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మార్చి 31 లోపు మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగినట్టు చెప్పారు. గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో భాగంగా కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మావోయిస్టుల కుట్రలను భగ్నం చేశామన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది నక్సల్స్ మృతి చెందగా 50 మంది దళ సభ్యులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 106 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ప్రకటించారు. మొత్తం 120కి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారు జనజీవన స్రవింతలో కలిసి గౌరవంగా బతకాలని ఆయన పిలుపునిచ్చారు.